రావాలమ్మా రావాలి. మీ జాతకాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి వచ్చి మీ చెయ్యి చూపించండి. ఒక్కసారి చూపేసానంటే జరిగింది, జరగబోయేది, జరిగేది మొత్తం చెప్తాను. డెఫినెట్ గా. నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదా? చిన్న తార్కాణం చెప్తాను, ఓసారి లెగ్గెత్తు. మీరు ఒక 50 సినిమాలు హీరోయిన్ గా చేసి ఉంటారు కదా, 55 సినిమాలు ఎలా చెప్పాను అనుకుంటున్నారు? లేదు లేదు, రోజుకు 10 సార్లు మీరే చెప్తారు గొడవైనప్పుడు. ఈ రేఖ ఉందో చూసావు, ఇది పోపు గొడవ రేఖ. ఇదిగో ఈ రేఖ ఉందో చూసావు, ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ రేఖ. ఈ రేఖ వల్లే నువ్వు మధ్యలో బయటికి వెళ్ళొచ్చు. అవునా? నిజమా? రేఖలయ్యిరా చేతిలో, రేఖలయ్యి. ఏం చేసావు? రేఖలు అదే ఎక్కడుండి రేఖలు? నువ్వు వేసినా కూడా కనపడట్లేదు నీ రేఖలు. ఏం చేసావురా ఈ 14 వారాలు? లింగిడి కింద జంగిడి కింద కుసుమురి. ఒక చేతి కన్నా రేఖలు ఉండాలి కదా. ఏం చేసావు? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? నీ ఫ్యూచర్ నీ మీదే కాదు, నీ పక్కన ఉండే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన లేరు కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చెయ్యంటే ఇలాగే ఉండాలి కదా, చెయ్యంటే ఇట్టే ఉండాలి కదా. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడా? ఈ రేఖ ఉంది చూడు, ఇది మామూలు రేఖ కాదు. ఏం రేఖ? కళ్యాణ రేఖ. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నీ కాబోయే హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్, ఉండబోయే క్వాలిటీస్ చెప్తాను. అందరిలాగా 6 ప్యాకులు ఉండవు కానీ మంచి మనసు ఉంటది. అందరిలాగా లాంగ్ హెయిర్ ఉండదు కానీ మంచి గుణం ఉంటది. ఆయన గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. నీ కాబోయే హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అవి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చెయ్యారా అది? ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? అది చూసి జాతకం చెప్తే నా జాతకం పాడైపోతుంది. ఎవడన్నా దీన్ని చెయ్యట్టారా? వాడి చేతిలో రేఖలు లేదు, అసలు నీకు చెయ్యలేదు. చెప్పాలా? నీ బొందరా, నీ బొంద. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. దిష్టి తెస్తాను. మొత్తం దిష్టి, రీతు దిష్టి. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఫైనల్ గా మీరు మరి నేను అమ్మా ఎవరా ఇల్లు? ఇంటింటికి తిరిగి సబ్బులమ్మే వాళ్ళ? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. చెప్పి కోడల్లమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇదే నాకు అత్తలాగుంది, దీనికి నేను అత్తనేంట్రా? ఏమే చిన్నకోళ్ళ పిలిచారా? ఏం చేస్తున్నది లోపల? పూలు కడుతుంటే ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, వచ్చిన కాంచి ఒక్క వంటన చేసావా? కసు చూసావా? ఏమి లేదు. పోయి పెసరట్టు రా. లేచి కాంచి ముచ్చట్లు, గేముల్లో ముచ్చట్లు, స్ట్రాటజీలో ముచ్చట్లు. నవ్వకండి. రా కాఫీ తీసుకురా. ఏదమ్మా ఏంది ఇది? కాఫీ, ఫిల్టర్ కాఫీ. కాఫీయా? ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఎందుకే ఇంత ఓవర్ యాక్టింగ్? ఫస్ట్ వీక్ నుంచి ఇదే ఓవర్ యాక్టింగ్. ఏం చేస్తున్నారండి ఇక్కడ? పోరా, పోయి దాంతో ముచ్చట్లు పెట్టి 14 వారాలు సరిపోలేదు అనుకుంటా. బయటికి వెళ్ళా కూడా పెట్టుకోండి మీరు ముచ్చట్లు. ఎందుకే నేను అమ్మగా ఉంటుంది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మీ అమ్మతోనే ఉండండి, నేను మా పుట్టింటికి వెళ్తాను. అరే ఏంట్రా ఇది? నీకు రీతులు లాంటి దాన్ని తీసుకొస్తా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. పద.
అదిరిపోయింది బిగ్ బాస్. డెమోన్ గడే పొడిచాడు బిగ్ బాస్. ఇది అట్లుంటది మనతోని. ఇమాన్యుయల్, బాస్ ప్రతి ఒక్క ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నవ్వులైనా నామినేషన్ అయినా మాటలే మీ ఆయుధాలు, తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలనే విషయం ఈ ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. ఈ కట్ట కాలే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ ఆడియన్స్.